హోల్సేల్ మార్కెట్లో టమాటో ధర పతనమైంది. టమాటా ధర రోజుకు తగ్గిపోవడంతో రైతులు నిరాశకు చెంది మార్కెట్కు తీసుకొచ్చిన టమోటాలను రోడ్డుపైనే పారబోసి వెనుతిరగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. ఒక్కసారిగా కిలో టొమాటో ₹2 ధర పలకడంతో చేసేదేమీ లేక రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైన పారబోసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ ప్రాంతంలోనే వహించాలని, ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరాపల్లి వంకాయ అంటే అత్యంత పేరుగా ఈ రోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని రోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పాలకవర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలకవర్గాలు రైతాంగాన్ని నిబద్ధం చేయడం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీరు లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళకి నిలువ నేడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి మాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను, కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, ఈ మార్కెట్ ను గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది అవుతుంది. అటువంటి మార్కెట్ నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నీడవండి, వాళ్ళు కోల్డ్ స్టోర్